సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. కారణం ఏంటి అంటే వాళ్ళ సినిమాలను మాత్రమే ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తారు. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు మాత్రమే ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నారు. వాళ్ళ మూవీస్ ఫ్లాప్ అయినా వాళ్లతో సినిమాలు చేయడానికి ప్రొడ్యూసర్స్ ముందుకొస్తారు. ప్రస్తుతం స్టార్ హీరోలు పాన్ ఇండియాలో మన సినిమాలను ముందుకు తీసుకువెళ్తున్న క్రమంలో బాలీవుడ్ హీరోలను ఎవరూ పట్టించుకోవడం లేదు. దాంతో వాళ్లు కొంతవరకు డీలా పడిపోయారు. ప్రస్తుతం ఖాన్ త్రయం గురించి ఎవరూ మాట్లాడడం లేదు. ఇక ఇప్పుడు వస్తున్న సినిమాలతో వాళ్ళేదైనా మ్యాజిక్ చేస్తేనే తప్ప ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద వాళ్ళ పేరు వినిపించే అవకాశాలైతే లేవు. ఒకప్పుడు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న అమీర్ ఖాన్ సైతం ఇప్పుడు సినిమాలు లెక్క ఖాళీగా ఉంటున్నాడు. కారణం ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉంటాడు. ముఖ్యంగా ఇప్పుడు ఆయనకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువగా పెరిగిపోయింది. తెలుగు హీరోలు చేసే సినిమాలంటే కలెక్షన్స్ తక్కువగా వస్తే ఎలా అనే ఒక డైలమాలో తానున్నాడు. అందుకోసమే తన సినిమాలేవి చేయకుండా మంచి కథ కోసం వెతుకుతున్నాడు. ఇక కూలీ సినిమాలో ఒక స్పెషల్ క్యారెక్టర్ చేసినప్పటికీ అది అతనికి ఏమాత్రం యూజ్ కాలేదు. పైగా ఆ క్యారెక్టర్ ఎందుకు ఒప్పుకున్నాడు అంటూ చాలా మంది నుంచి విమర్శలు కూడా ముట్టగట్టుకున్నాడు. ఇక ఇలాంటి సందర్భంలో ఇక మీదట ఆయన నుంచి వచ్చే సినిమాలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే విధంగా ఉండాలి కానీ డిస్కరేజ్ చేసే విధంగా ఉండకూడదనే ఉద్దేశంతోనే ఆయన ముందుకు అడుగులు వేస్తున్నాడు. కొంతమంది తెలుగు దర్శకులైతే మన సినిమాల్లో క్యామియో రోల్స్ పోషించమని అడుగుతున్నప్పటికీ అమీర్ ఖాన్ మాత్రం వినడం లేదట. ఎందుకంటే కూలీ సినిమాతో ఎదురైన దెబ్బను అతను ఇప్పటికీ మరచిపోవడం లేదు. దాంతో రామ్ చరణ్ హీరోగా వస్తోన్న పెద్దిలో ఓ స్పెషల్ క్యారెక్టర్ కోసం అమీర్ ఖాన్ ని అడిగినప్పటికీ ఆయన నిరాకరించినట్లు తెలుస్తోంది.